మీనాక్షి నటరాజన్ పై బీజేపీ కుట్ర చేసిందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కావాలని నామినేషన్ తిరస్కరించేలా చేశారని, నారాయణపేట కేసు మీనాక్షికి ఇబ్బంది కలిగించేది కాదన్నారు ఆయన. ఆరోపణలు రాగానే నాటి డీసీసీపై చర్యలు తీసుకున్నామని, శివకుమార్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. కానీ పార్టీ చర్యలు తీసుకోలేదని ఇప్పుడు కూడా అనడం బాధాకరమన్నారు వాకిటి. మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి కేసు అంశంపైన అందరి దృష్టి పడింది. ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నాటి డీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి వాకిటి శ్రీహరి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఆ వ్యవస్థలో ఆ రోజు ఆరోపణలు వచ్చిన తర్వాత స్పష్టంగా ఆయన డీసీసీకి నుంచి పక్క పెట్టడం జరిగింది. తర్వాత డీసీసీ నేనే ఉన్నా, నా దగ్గర సంప్రదించిన తర్వాత కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే కోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. ఒకటి హైదరాబాద్లో ఏదో పిఎస్లో, కర్ణాటక పిఎస్లో. ఒక వ్యవహారం కోర్టులో నడుస్తున్నప్పుడు మనం దానికి తగ్గట్టు నడుచుకోవాల్సి వస్తుంది. అందరికి కూడా చట్టం, కోర్టు ఏదైతే డిసిషన్ ఇస్తుందో ఆ డిసిషన్ ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. ఆ రోజుకి కూడా మీరు చేయలేదు, మేము చేయగలిగింది ఆ రోజు చెప్పినాం. జిల్లా అధ్యక్ష పదవికి పక్కకు తప్పించాం. తర్వాత కోర్టుకు వేశారు, కోర్టు డిసిషన్ వచ్చింది. ఇంకా మీరు ఏమైనా న్యాయస్థానాన్ని అప్రోచ్ కావాలి. కానీ ఈ విధంగా ఇప్పటికి కూడా అదే ఆరోపణ చేయడం అనేది నాకు తెలిసి సరైనది కాదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ కేసు ఇంత నష్టం చేకూర్చింది పార్టీకి. ఈ క్షణంలో నారాయణపేట కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి పార్టీలోనే ఉన్నాడా? ఇప్పుడు బాధితురాలు కూడా పార్టీలోనే ఉందా? నేను చూశాను ఈ మధ్యకాలం, నిన్న లేదు మొన్న ఫోటోలు చూశాను బాధితురాలని. ఈ కారణం ఇంకా నిర్ణయం కాకన్నా ముందే ఆయనకి ఈవెంట్ టికెట్ కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన జిల్లా అధ్యక్షునికి పక్కకు పెట్టడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో మరి ఎవరి ఫేవర్ వచ్చిందో కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు కోర్టులో కూడా కేసు కొట్టేస్తే మళ్ళీ పై కోర్టుకు అప్రోచ్ అయినట్టుంది. నేను నా కోణంలో చూస్తే మీనాక్షి నటరాజన్ గారికి ఇబ్బంది ఈ కేసు వల్ల అయ్యే ప్రసక్తే ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఒక కాంగ్రెస్ వాది, గాంధేయవాది ఆమెని తట్టుకోలేపకనే, ఆమెని రానియొద్దు పెద్దల సభకనే ఒక దురుద్దేశంతో బీజేపీ చేసినటువంటి ఒక ప్రక్రియ అంతే. నేను అనుకుంటున్నా దానికి దీన్ని ముడియడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఈ కారణం దొరికింది, చట్టంలో ఈ కారణం లేదు. అందుకే మేము కూడా సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యాము. మేము నోటీసులు అనేది ముందే వచ్చినాయి, రిసీవ్ కూడా చేసుకున్నారు కదా. ఆ విషయాన్ని పొందుపరచలేకపోవడం అనేది కూడా ఇటువైపు నుంచి కూడా తప్పు ఉందని కూడా భావించవచ్చు. జనరల్గా కూడా నాకు తెలిసిన కాడికి ఈ దీనికి కేసు రిజిస్టర్డ్ అయిందని కూడా నేనైతే అనుకోవడం లేదు, నేను ఇంకా ఇది చేయలేదు. కానీ ఇది నేను ఈ కోణంలో చూడడంలే. భారతీయ జనతా పార్టీకి ఇది ఒక చిన్న అవకాశంగా ఉపయోగించుకొని వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా తమ స్థాయిలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లాము, నివేదికలు కూడా పంపించాము. తాము చేయాల్సినటువంటి స్థాయిలో తామైతే చేశామనేటువంటి అంశాన్ని మంత్రి వాకిటి శ్రీ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 నారాయణపేట జిల్లా నుంచి.